హలో హలో అన్న నమస్తే. హలో మాట్లాడేది ఎవరు? నమస్తే అన్న. అన్న యూట్యూబా? యూట్యూబే, నరేష్ జర్నలిస్ట్. అన్న నమస్తే అన్న. నమస్తే. గోపాల్ రెడ్డి. చెప్పండి, ఎక్కడి నుంచి? గోదావరికని. గోదావరికని చెప్పే అన్న. ఇది రైతు బంధు ఇంకా పడతలేదు కదన్నా. ఎట్లా చేద్దామంటావా? ఇక మీరు చెప్పాలన్న ఎట్లా మీ మక్కన్ సింగ్ ఠాకూర్కు ఫోన్ చేసినావా? అన్న మీ ఠాకూర్కు మీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసినావా అంటున్నా. అంటే మాది హుజురాబాద్ అన్న. అచ్చా, మీది హుజురాబాదా? అంటే ఉండేది కరీంనగర్ గోదావరికని. అగ్రికల్చర్ అక్కడ ఉంది. అదే 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 హుజురాబాద్ అంటే మీ కౌశిక్ రెడ్డి. అవునన్నా. ఏమంటాడు మరి మీ ఎమ్మెల్యే సాబు? ఎవరు మీ ఎమ్మెల్యే? ఎక్కడ ఎమ్మెల్యే అన్న? అక్కడ ఎమ్మెల్యే, హుజురాబాద్ ఎమ్మెల్యే. ఇక మేము అంటే అగ్రికల్చర్ అక్కడ ఉన్నాయి కానీ సిరపడేది అయితే గోదావరిలో ఉంటాం మేము. గోదావరిలో ఉంటారు. మరి ఇప్పుడు ఫోన్ చేసాం మేము. అట్లా కాదే, రైతు బంధు ఏది అడుగుతున్నావు? పోయిన పంటదా, ఈ పంటదా, వచ్చే పంటదా? పేన పంటది. ఈ పంట ఇంకా ఈ పంట పేన పంటది ఇంకా వేయలేదంటే ఇంకా ఈ పంటది పోయిన పంటది ఎంత వేసిండు నీకు? రాలే ఏమి? నాకు 2 ఎకరాల మందం పడ్డాయి అన్న. అంతే, 2 ఎకరాలే పడ్డాయి అందరికి. అవును. అది దాటి వస్తలేదు ఇక. రావడం లేదు. తట్టుబడ్డది ఎన్నో ఆగిపోయింది. తట్టుబడ్డది ఎన్నో ఆగిపోయింది. హైదరాబాద్ ఆగిపోయింది. ఇక్కడ కట్టుకొత్తుడు బంద్ చేసి మర్చిపోయాడు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాదు, ఢిల్లీకి అటుపోతే ఆగుతుందా? అంటే ఇటు ఇచ్చేది అటు వేసిరంటవా? నీ దగ్గర సాక్ష్యం ఉందా? సాక్ష్యం అంటే మరి అన్న సీఎమే అంటే నేను పట్టుకపోతారు మరి. ఇప్పుడు గోదావరికని పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోతారు. ఏమే అట్లనో మరి ఢిల్లీకి గట్టంగా నువ్వు చూసినావా అంటారు. అప్పుడు ఏం చెప్తావు? ఇక మనం పెద్ద లేక మనం తప్పు చేయలే కదా మరి అందరికి చెప్పి ఎత్తా అని చెప్పేసి ఆయన కూడా తప్పు చేసి వాస్తవమే, కానీ ఢిల్లీకి పంపిండు అని నువ్వెట్లా చెప్పినావు? నీ దాడ ఏం సాక్ష్యం ఉందని అడుగుతారు పోలీసులు. అప్పుడు ఏం చెప్తావు అంటున్నా. అరెస్ట్ చేసుకొని తీసుకోండి. మనం ఏమన్నా తప్పు చేసినాం? ఓటు వేసినాము కాబట్టి మనం అడిగినాం. తప్పే ఉందల్లా. నువ్వు అడిగినట్టు లేదు, వాళ్ళ మీద నెపం మోపుతున్నట్టుంది. వాడు దొంగ అన్నట్టుంది. ఏం కాదు తీ, కానీ నేనేదో అంటున్నా. రైతులంతా అంటారు నువ్వు ఒక్క భయపడేది అరెస్ట్ చేసుకో. ఇప్పుడు నా అడ్రస్ తో సహా చెప్తా. పోలీసులు రమ్మాను, అరెస్ట్ చేసుకొని పొమ్మాను. కానీ రైతు బంధు అయితే ఇమ్మను. రైతు బంధు అయితే పర్లేదు, దానికి ఫోన్ చేసిన. అదే రైతు బంధు మరి అప్పుడు 3 పంటలకు వేస్తాను కానీ వాళ్ళు అడుగుతలేరు గట్టిగా. ఎవరు అడగాలన్నా? ఇక మేము అడిగైతే అడుగుతున్నాం. దీవనగలమ్మ అన్నాడు, ఇంకేదో అన్నాడు. కేసీఆర్ 2 పంటలకు ఎందుకు వేస్తున్నాం, 3వ ఏవా అన్నాడు. మరి ఇయ్యాలి అస్సలేదు. మరి అదే కదా, రానప్పుడు రైతులు అడగాలి కదా, మరి మీరు కొట్లాడాలి కదా. రైతులు అడగాలంటే అడుగుతాడు. మొన్న ఏది ఈ నెల 2nd వీక్ లో ఇస్తా అని చెప్పిండు. 9,000 కోట్లు పక్కా రైతుల ఖాతాలో జమ అవుతున్నాయని అన్నాడు. అవును. ఈవెన్ మీ శ్రీధర్ బాబు కూడా అన్నాడు ఈ నెల 2వ వీక్ లో పడతాయి అని చెప్పేసి. ఈ 2వ వీక్ కూడా అయిపోయింది. అవి పాతవి రాలేవు. ఇప్పుడు కొత్త పంటకు ఆల్రెడీ మళ్ళీ స్టార్ట్ చేసిరు కదా. ఈ పాతవి రాలే, ఇంకా కొత్త స్టార్ట్ చేస్తారన్నా. ఇక రావంటావు. కొత్త ఎలాంటి మళ్ళీ ఈ విడత మళ్ళీ 6 నెలలు పడాలి. అంటే ఇట్లా రైతులుగా నిరాశలు ఉండి ఇక మర్చిపోవాలన్నట్టుగా, ఇక వచ్చేది కాదు పోయేది కాదని గ్యారంటీ లేదనుకోవాలి. ఇక గ్యారంటీ లేదు కదన్న. ఇప్పుడు చెప్పిన ప్రకారం ఒక సీఎం ఉండి హోదాలో ఉండి కూడా ఇక గాయనే కానీ అబద్ధాలు ఆడితే వాళ్ళు ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఎట్లా ప్రజలకు సమస్యలు ఉన్నాయో వాళ్ళని చేయాలి. ఇప్పుడు ఒక్కటైనా సమస్య పరిష్కారం చేసిందన్న. ఇప్పుడు మీరు బస్సు ఫ్రీ పెట్టే లేడీస్ కు. నేను కరీంనగర్ నుంచి గోదావరికి పోవాలంటే ఒకప్పుడు 100 రూపాయలు ఉండే. ఇప్పుడు డైరెక్ట్ 170 రూపాయలు అయింది. అంటే 70 రూపాయలు పెంచిండు మోగనికి. అయిపోయి 70% పెంచిండు. 70 రూపాయలు 70% పెంచిండు. ఫ్రీ బస్ పెట్టి ఏం లాభం? ఆడోళ్ళకి ఇచ్చిండు కదా. మోగనికి భారమే. మీ వాళ్ళకి ఫ్రీ ఇచ్చిండు కదా, మంచి కాలం తిరుగుమని అటు ఇటు ఫ్రీగా. అదే ఫ్రీ అని ఎవరు ఫ్రీ ఇచ్చినప్పుడు మోగనికి ఎందుకు పెంచుడు? నీకు కాదు, నేనేమంటున్నా, నువ్వు తిరుగుడు ఎందుకు మరి? పాపం మీ ఇంట్లో మా మహిళలు అటు ఇటు పోమనొచ్చు. ఎటు పోతే మా అంటే ఒక నెలలో ఒక్కసారి పోతాం కదా. కాబట్టి ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు పోతారు. హైదరాబాద్ లో కూడా గట్టినే అయింది. హైదరాబాద్ లో కూడా పాపం రోజు జాబ్ లో కొట్టేళ్ళు ఉంటారు కదా. అయితే ఇటు మహిళలకు ఫ్రీ చేసుటకు వాళ్ళకు సీట్లే దొరకకపోతే పురుషులు కనీసం నిలబడిపోదామని ఎక్కితే మొగోళ్లకు డబల్ రేట్లు అయిపోయినాయి. 10 రూపాయల టికెట్ 20 అయింది, 25, 40 అయింది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినట్ట వీళ్ళని ముంచినట్టే కదా. అంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డికి ఓలు కావాలి, మహిళలు కావాలి. మహిళల ఓట్లు అంతేనా? మహిళల ఓట్లు ఉన్నాయా? మోగల ఓట్లు లేవా? ఇక మరి అడగాలి మరి మనం. ఇక కేసీఆర్ రైతు బంద్ చేసి మొగలకు నయం చేస్తే రేవంత్ రెడ్డి ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చి ఆడోళ్ళకి నయం చేస్తుండు. అట్లా ఆ ఫ్రీ బస్ పెట్టి కూడా ఆడవాళ్ళు తిట్టబట్టే కదా అన్న. తిడుతుర్రా? ఇంకేడా తిడుతురు? మంచిగా తీర్థయాత్రలకు తిరుగుతురట, మంచిగా ఎంజాయ్ చేస్తురట. పోయి వచ్చేదాకా మంచిగా పోతాను వస్తాను. ఆ బస్సులో ఎంత మంది కూర్చుంటాలో ఆడోకి తెలుసు. మోడకి ఏమేరుగా? మోడు ఎట్టేసి నిలబడి పోవాలి, దగ్గర టికెట్ తీసుకోవాలి, కట్టాలి, పోవాలి. ఆడోళ్ళు అత్త పోయి వచ్చినాక ఈ బస్సులు ఫ్రీ పెట్టి లాభం, నీ వాడు పాడుగానే చెప్పి పెడతారు. ఎవరిని అంటే మంది ఎక్కువ అవుతారు మరి వాళ్ళు కూడా.
మా మంది ఎక్కువ ఉన్న బస్సులు కూడా ఎక్కువ పెట్టాలి కదా ఫ్రీ పెట్టినప్పుడు. అట్లా పెడితే వాళ్ళకి నష్టం కదనే. ఎక్కువ ఎక్కువ ఫ్రీ టికెట్లు ఇవ్వబడుతుంది, ఎక్కువ సున్నా టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఆ జీరో బిల్లులన్నీ మళ్ళీ గవర్నమెంట్ పే చేయాలి కదా అటు ఆర్టీసీకి. ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నదాన్ని. మీరు ఎందుకు పెట్టిరు అంటారు, పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు అంటారు. గమ్మతున్నదే మీది ప్రజలు. మనకు పెంచుడు ఎందుకు అంటున్నా, ఫ్రీ పెడితే పెట్టని కదా. మోళ్ళకి ఎందుకు పెంచుడు, 70 రూపాయలు పెంచారు ఇద్దాం. ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు బరాబర్ వేస్తేనేమో ఓనోన్కి వేస్తున్నారు, చెట్లకి వేస్తున్నారు, పుటలకి వేస్తున్నారు, గుట్టలకి వేస్తున్నారు, పనికిరాని భూములకి వేస్తున్నారు, పెట్రోల్ బంక్లకి వేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వెంచర్లకి వేస్తున్నారు అని గొడవ చేసిరు. మల్లారెడ్డికి వేస్తున్నారు, ఆర్మూరు జీవన్ రెడ్డికి వేస్తున్నారు, 100 ఎకరాలు ఉన్న ఎందుకయ్యా అని చెప్పి లొల్లి పెట్టిరు అప్పుడు. అప్పుడు అట్లా పెట్టి ఇప్పుడు తీసుకొచ్చి ఆయన అసలు కాకుండా చేశారు. అంటే అసలైన రైతైనా 1-2 ఎకరాలు ఉన్న రైతును ఆగం చేశారు. మళ్ళా అన్న మీకు ఒకటి, ఇప్పుడు ఒక సభ పెట్టి 1 ఎకరం వేస్తాడు, ఆ సభకు ఎంత ఖర్చు అవుతుంది తెలుసా అన్న? ఆ పైసలు ఇటు ఎత్తే రైతు బంధు అన్న అవుతుంది. రైతు బంధు 3 ఎకరాల వరకు పడగా ఇప్పటికి వాడు ఎన్ని సభలు పెట్టింది తెలుసా? దగ్గర ఈ రైతు బంధు ఫస్ట్ స్టార్టింగ్ మొదటి విడుదల నుంచి ఇప్పుడు ఈ రోజు కూడా ఒక మీటింగ్ ఉన్నది. విడతలే అసలు గతంలో 5 ఏళ్ళు అసలు ఒక్క నాడు కూడా రైతు బంధు గురించి ముచ్చటం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి అన్నా లేకపోతే ఇంకో మంత్రి అన్నా, ఎప్పటి ఆర్థిక శాఖ మంత్రి అన్నా ఈ వారం రైతు భరోసా రిలీజ్ అని ఈ వారంలో పడుతున్నాయి గీ డేట్ గీ ఎకరం అని చెప్పి అని రోజు 1 ఎకరం చొప్పున. అంటే ఇలా 1 రోజుకి పడితే రేపు 2 ఎల్లుండి 3 ఎల్లుండి 4-5 ఇట్లా టక్క పడిపోతుండే. అట్లా బరాబర్ ఇట్లా అడిగితే కూడా ఏమంటారు అంటే వీళ్ళు రైతు బంధు వేస్తేనే వ్యవసాయం చేస్తారా, రైతులు కూడా ఇట్లా లండేశం వేస్తున్నారు అంటారు. రైతు బంధు మీద ఆశ పెట్టుకోరు బగ్గా, అందరు లండేలాలు తయారయ్యారు అంటారు కామెంట్లు. కాదన్నా ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం ఎందుకన్నా మనకు తెలంగాణలో ఎందుకుండదే అన్న? ఎన్టీ రామారావు ఓకే ఉండాలి. అరే ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ పొత్తున్నది ఏమన్నా పెట్టుకునేమో, నీకు నాకేమరిక లోపల ఎన్ని ఉన్నాయో పెట్టుకుంటానే ఎన్టీఆర్ విగ్రహం కట్టిస్తా. మరి అదే గద్దర్ విగ్రహము, అదేమన్నా అందశ్రీ విగ్రహాలు పెట్టుకోవాలి కానీ ఇప్పుడు టీడీపీ మొన్న మీటింగ్ చదివితే అక్కడ రేవంత్ రెడ్డి వీడు అవసరమా? అరే అవసరమా అంటే వాళ్ళకి పోతే అక్కడ విగ్రహం ఈయన కట్టించలేదు ఎందుకు? నీకు టీడీపీ అంటే కోపం ఉన్నదేమి? ఇప్పుడు మన ఏందన్నా ఇక్కడ మన తెలంగాణలో టీడీపీ పోయి అనేది ఇక్కడ లేదు, ఆంధ్రాలో ఉన్నది. ఇప్పుడు మన తెలంగాణ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు. అట్లన్నప్పుడు టీడీపీ ఈయనకి ఏమన్నా ఈయనకి ఏమన్నా ఉన్నాయా గుమ్మకు? అది కాదు అసలు ముచ్చట. చంద్రబాబు మన తెలంగాణకి చేసిన అన్యాయం యాదికి వస్తే చాలు, ఆ పార్టీ మీద కాదు మన కోపము. ఆయన తెలంగాణకు అనుకూలం అని చెప్పి మళ్ళీ తీసుకుపోయి యూటర్న్ తీసుకొని లేదు అని చెప్పి 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పుడికే మనకు అందరికీ దుఃఖం వచ్చింది అప్పుడు. లేకపోతే తెలంగాణ వచ్చేది ఆ టైంలో. నాకు అంటే నాకు తెలిసిన ప్రకారంగా అయితే నేను ఒకటి టీడీపీలో ఎందుకు అట్లా తిరుగుతాను అన్నది నేను ఒకటి అనుకుంటాను. నోటుకు నోటు దొంగ కేసు ఉంది ఇప్పుడు సెంట్రల్ పొత్తు కలిసింది కదా టీడీపీ అలయన్స్ లో ఉన్నారు. కేసు కోసం అటు పోతాం, పొత్తు కలుతాం ఆ కేసు కోసం. అచ్చా దబర జైల్లో పెడతారే మన భయం కోసం చంద్రబాబుతో తిరుగుతున్నట్టు, అంటే బీజేపీతో దోస్తాన్ చేస్తున్నట్టు. ఓకే అన్న. ఓకే ఇది ఎప్పుడు పడతా మీకు అప్డేట్ తెలిసిందన్న? తెలియదు అన్న, తెలియగా నేనే చెప్తా ఫస్ట్ అన్న. ఓకేనా? ఏ ఇంటిమేషన్ లేదన్న మీకు కూడా? జీరో. అసలు వేస్తారయ్యారో కూడా తెలియదు నాకు తెలిసి. బంద్ అనుకుంటున్నా ఇక పథకం బంద్. అది బంద్ చేసిన అయిపోవన్నా, ఎకరం 2 ఎకరాలు వేసి 3 అది కూడా కాదు ఇక, అదే మొత్తానికే బంద్ అవుతుందేమో అని అనుమానం ఉన్నది. చెప్తా, అప్డేట్ కూడా ఇస్తాం మీకు నేను. రైతులకు మీకు అంతా అంటే రైతులు అట్లా కనబడతాను వాళ్ళకి. అదే అడుగుదాం మాట్లాడదాం. ఓకే అన్న. థ్యాంక్ యూ. ఇంతకాలం ఎదురు చూస్తున్నారు రైతు బంధు కోసానికి. ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏమున్నది వాళ్ళకి వేస్తే ఎంత వేయకపోతే ఎంత అన్నట్టుంది. ఇగో ఇక్కడ అవసరమైన దాంట్లో 24% అందుబాటులో ఉన్నట్లు తన నివేదికలో వెల్లడించిన కేంద్ర విద్యుత్ మండలి ఈ నెల 13వ తేదీ నాటికి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉండాల్సిన బొగ్గు నిల్వలు 25.54 లక్షల మెట్రిక్ టన్నులు కాగా కేవలం 24% అంటే 6.09 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నట్లు సిఈసి నివేదిక వెల్లడించింది. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది సింగరేణి ఉత్పత్తి 58 మిలియన్ టన్నులకు పడిపోయిందని తెలిపిన నివేదిక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో రోజుకు 43,700 టన్నుల బొగ్గు అవసరం ఉండగా ఈ నెల 13వ తేదీన కేవలం 13,500 టన్నులు మాత్రమే వచ్చిందని, అంటే దీంతో కేవలం 21% ఉత్పత్తి మాత్రమే జరిగిందని నివేదిక వెల్లడి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 11.32 లక్షల టన్నుల కనీస బొగ్గు నిల్వలు ఉండాల్సిన అవసరం ఉండగా కేవలం 18%, 2,03,760 మాత్రమే ఉండడం గమనార్హం. దేశంలో అన్ని బొగ్గు ఉత్పత్తి సంస్థలు తమ ఉత్పత్తి వివరాలను వెబ్సైట్లో పెట్టాల్సి ఉండగా 58 మిలియన్ టన్నులకు బొగ్గు ఉత్పత్తి పడిపోవడంతో ఉత్పత్తి వివరాలను సింగరేణి వెబ్సైట్లో పెట్టొద్దని ఆదేశించిన ఓ అధికారి తెలంగాణ జెన్కో కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోయినందున బొగ్గు సరఫరా పెంచాలని సింగరేణిని ఆదేశించిన
సిఈసి అంటూ చూసిరు కదా. మొత్తానికి మన సింగరేణికి సంబంధించినటువంటి ఈ అప్డేటు అది వెబ్సైట్లో పెట్టడమే ఆపేసిర్రు. ఎందుకంటే వెబ్సైట్లో పెడితే అందరికీ ఎరకైతుంది కాబట్టి ఒక అధికారి కావాలని ఆ వివరాలు బయటికి రావద్దని చేసినటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది. అది ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు రాకుండానే జరుగుతుంది అనేది మీరు నేను అందరం కూడా ఆలోచించాలి. ఇగో తోట్ల సాయి వర్ష గుడ్ మార్నింగ్ నరేష్ అన్న బ్రదర్. ఓకే, సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ ఫెర్టిలైజర్ ఇవ్వాలంటూ గోవిందరెడ్డి పటేల్. ఓకే, అవును నరేష్ అన్న, షబ్బీర్ అలీ ఎంతమందికి పక్కలేస్తే ప్రభుత్వ సలహాదారు పదవి వచ్చిందో కదన్న అంటూ శ్రీనివాసరెడ్డి నల్లరాల్లా. ఓకే షబ్బీర్ అలీ ఎంతమందికి పక్కలేసిండు అంటావా అన్న? ఓకే, చూసినావా అన్న, ఏమన్నా ఉన్నదా సాక్ష్యం? మరి అంటే ఆయన అన్న ఆడియో నాది కాదు అని చెప్తుండు డైరెక్ట్గా. అది ఎవడో మ్యానిపులేట్ చేసిండు, నా బదనాం చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే తప్ప నాది కాదు రికార్డింగ్ అని చెప్పాడు. మీరేమో డైరెక్ట్గా షబ్బీర్ అలీ పక్కలేసిండు అని చెప్పబట్టారు. అంటే మీరు ఆ పేరును చూసి అంటుర్రా, లేకపోతే ఆయన అన్న మాటలు చూసి అంటుర్రా? ఆయన మరి ఎందుకు కంప్లైంట్ చేసిండు డీజీపీ దగ్గర? అదంతా కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి.